హరే కృష్ణ. పిల్లలకు బాధ్యత ఎలా నేర్పియాలి? మనము ఆఫీసులలో ఈ మధ్య బాధ్యత నేర్పించడానికి రకరకాల ట్రైనింగ్లు ఇస్తారు. ఏది మన సమయాన్ని ఎలా మనం ఉపయోగించుకోవాలి, టెన్షన్ వస్తుంది దాన్ని ఎట్లా స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి, కోపం వస్తే ఎట్లా మేనేజ్ చేసుకోవాలి, రకరకాల ట్రైనింగులు. ఇది 1000 రూపాయలు, 1,00,000 రూపాయలు ఇస్తారు. ఈ మధ్యకాలంలో నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు. అతను నాకు వచ్చి వాళ్ళ అమ్మ ఆయనకు బాధ్యత ఎట్లా నేర్పిందో చెప్పాడు. ఆ కథ విన్న తర్వాత నాకు అనిపించింది, అరే ఎంత బాగా తల్లిదండ్రి బాధ్యత నేర్పించగలరు. ఈ ఆఫీసులలో ఇంత పెద్ద పెద్ద కోర్సులు ఇచ్చి కూడా అది నేర్చుకోలేరు, చిన్నపిల్లలు నేర్చుకోలేరు. అది చెప్తున్నా సంఘటన. ఆ అబ్బాయి 10 ఏళ్ళు ఉన్నప్పుడు, ఆ వ్యక్తి 10 ఏళ్ళు ఉన్నప్పుడు, 5వ తరగతిలో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ అబ్బాయికి పని చెప్పేదంట. మధ్యాహ్నం పూట ఎప్పుడైతే లంచ్ టైం ఉంటుంది కదా, స్కూల్లో లంచ్ అందరు డబ్బా పెట్టి పంపిస్తారు కదా, ఈ అబ్బాయికి డబ్బు ఇవ్వకపోయేది. ఈ అబ్బాయికి ఏం చెప్పేదంటే, నువ్వు ఇంటికి వచ్చి తినండి నాన్న, నువ్వు ఇంటికి సైకిల్ మీద ఇంటికి రా, ఇల్లు దగ్గరే వచ్చి తిను, వేడివేడి అన్నం పెడతా, మంచిగా అన్ని వేడివేడి పెడతా. ఇంకో పని ఏంటంటే, నువ్వు తిన్న తర్వాత ఆ 45 నిమిషాల్లో నువ్వు స్కూల్ నుంచి ఇంటికి రా, తిను. ఆ 45 నిమిషాల్లో తిన్న తర్వాత మీ తండ్రి షాప్లో ఉంటాడు, ఆ షాప్లో వెళ్ళి టిఫిన్ డబ్బు ఇవ్వాలి తండ్రికి, ఇచ్చి అక్కడి నుంచి మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోవాలి. సో ఒకసారి నుంచి ఆలోచించండి, 10 సంవత్సరాల అబ్బాయికి వాళ్ళ అమ్మ ఇచ్చిన బాధ్యత ఏంటి? దొరికే 45 నిమిషాలు. మనందరం ఏం చేసేవాళ్ళం? లంచ్ టైంలో 10 నిమిషాలు తినటం, అర్ధగంట ఆడుకునేటోళ్ళం. అవును కదా, అందరూ అట్లా చేసేవాళ్ళు. ఆ పిల్లాడు కూడా అనిపించింది, అరే నేను ఆడుకునే టైంలో మా అమ్మ ఏంటి ఇట్లా చేస్తున్నా, నన్ను నా స్నేహితులతోనే ఆడుకోలేను అని అట్లా అనిపించింది. ఆ టైంలో కోపం కూడా వచ్చిందంట. కానీ తల్లి చెప్పింది కదా అని చేసేవాడు. ఏంటి? సైకిల్ తీసుకొని వచ్చేవాడు, ఇంట్లో తినేవాడు, మధ్యాహ్నం పూట మళ్ళీ వాళ్ళ నాన్నకు టిఫిన్ డబ్బా తీసుకుపోయి ఇచ్చేవాడు. దీనివల్ల ఆ అబ్బాయి ఏం నేర్చుకున్నాడు? ఆ వ్యక్తి పెద్దగా అయిన తర్వాత చెప్తున్నాడు, ఈ బాధ్యత వల్లనే ఎన్నో విషయాలు నేర్చుకున్నా. ఏం నేర్చుకున్నాడు? టైం మేనేజ్మెంట్ నేర్చుకున్నా. అసలు సమయాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి. ఆ చిన్న వయసులో అబ్బాయికి అర్థమైపోయింది. 45 నిమిషాలను ఎట్లా వాడుకోవాలి, ఎంతసేపు తినాలి, అనవసరంగా ఎటువంటి చూడకుండా మంచిగా ఎంతసేపు తినాలి, తృప్తిగా తినాలి. దాని తర్వాత మా నాన్న నా కోసం వెయిట్ చేస్తున్నాడు, నేను తీసుకుని ఆ డబ్బా అయిపోతే మా నాన్నకు మధ్యాహ్నం లంచ్ ఉండదు. సో నేను తప్పకుండా అక్కడ తీసుకెళ్ళాలంటే తొందరగా తినాలి, తొందరగా వెళ్ళాలి, మా నాన్నకి ఇవ్వాలి. ఉన్న టైం లోపలనే మళ్ళీ తిరిగి స్కూల్కి వెళ్ళి 5 నిమిషాలు ఆడుకోవాలి మళ్ళీ. అది కూడా అంటే టైం మేనేజ్మెంట్ నేర్చుకున్నాడు. స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? స్ట్రెస్ వచ్చినప్పుడు ఎట్లా మేనేజ్ చేయాలి, ఇవన్నీ వచ్చినప్పుడు అరే ఎట్లా బాధపడకుండా కరెక్ట్ ప్రకారం కూడా చేసుకుంటూ వెళ్ళాలి. యాంగర్ మేనేజ్మెంట్ అంటే కోపం కూడా మేనేజ్ చేసుకుంటాం. కోపం వచ్చినా సరే, లేదు మా తల్లి బాధ్యత ఇచ్చింది కనుక నేను ఈ బాధ్యత చేయాలి అని నేర్చుకున్నాడు. చూసిందా? అంటే చిన్న బాధ్యత పిల్లలకి ఇచ్చినందువల్ల ఆ పిల్లలు ఎన్ని విషయాలు నేర్చుకుంటున్నారు. పెద్దగా అయిన తర్వాత ఎంత పెద్ద మేనేజర్ అవుతారు. ఆయన ఇప్పుడు పెద్ద మేనేజర్ అయినా ఒక కంపెనీలో. ఈ విషయం నాకు చెప్పిన అతను. మనం ఏం చేస్తున్నాం? ఇంట్లో పిల్లలకు పని ఇస్తలేము, ఎంతసేపు వాళ్ళు బెడ్రూమ్లో కూర్చొని మొబైల్ చూస్తున్నారు. ఒక చిన్న పని చెప్పడానికి ఆలోచిస్తున్నాం, ఏది చేస్తాడో చేయడో, మనం చెప్పినట్టు చేస్తాడు, అసలు చేస్తాడో చేయడో, మనం చెప్పిన మాట వింటాడో వినడో, ఆ విధమైన పరిస్థితి తీసుకెళ్తున్నాం. అవసరమా అట్లా పెంచడం పిల్లల్ని? మేనేజ్మెంట్ అన్నది, ఇట్లాంటి తెలివి అన్నది మనం ఇంట్లోనే నేర్పించవచ్చు. పిల్లలకు చిన్న బాధ్యత